ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రవీణ్ పగడాల గారు చూడండి, ఆయన ఒంటి మీద ఆయన అందము, ఆయన ఉన్నటువంటి స్పెట్స్, ఆయనకు ఉన్నటువంటి ఔన్నత్యము, ఆయన ఉన్నటువంటి ఎక్కడ కూడా ఏ విధంగా ఉన్నాడో చూడండి. మన పాత ఫొటోస్ అవన్నీ ప్రవీణ్ పగడాల విషయంలో చూడండి ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఫిజిక్ చూడండి, ఆయన అందం చూడండి, ఆయన ఉన్నటువంటి పరిస్థితి చూడండి, ఆయన బెల్ట్, ఆయన ఉన్నటువంటి ప్రతిది కూడా చూడండి. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో చాలా వివిధ రకాలుగా వీడియోలు చిత్రీకరించి ప్రవీణ్ పగడాల విషయంలో వివిధ రకాలుగా వీడియోలు ట్రోల్ చేసేటువంటి సందర్భంలో ఎంత భయంకరంగా ఉన్నారో మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎవరెవరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇలా మహాసేన రాశి లాంటి వ్యక్తులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా అవమానానికి గురి చేస్తున్నారు. అందుకోసమే వాళ్ళందరూ ఫోటోలు పెట్టుకుని రాయడం జరిగింది. కిల్లర్ చేతిలో పాస్టర్ ఫోను, హత్యలో కీలకం కిల్లర్ దగ్గర ఉన్న ఆధారాలే ఇవి, మీ అన్ని ఎవిడెన్స్. నేను మార్నింగ్ లైవ్లోకి మీకు చెప్పే ముందు మీ అందరితో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడతాను. మీరు ఎవరున్నా ఏం చేయాలన్నా కూడా మీరన్నీ కూడా ఆ చర్చలు పెట్టండి. ఏదైతే ఉన్నారో సంబంధించినటువంటి మీరు ఏది చెప్పాలనుకున్నా కూడా మీరు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పే బ్యాక్తో సొసైటీతో భాగంగా అక్కడ ఉన్నటువంటి మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అక్కడ కామెంట్ రూపంలో చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి ఫోనే కీలకంగా మారనుంది. ప్రవీణ్ పగడాల విషయంలో ఫోనే కీలకంగా మారనుంది. ఫోను ఎక్కడి నుంచి అయిపోయింది, ఎక్కడ హ్యాక్ అయిపోయింది, ఫోను లాస్ట్ ఫోన్ కాల్ ఎవరు మాట్లాడారు, ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు మాట్లాడారు, ఆయన ఫోన్ ఎప్పటి నుంచి దాన్ని ట్రాప్ చేసిళ్ళు, ఫోనే కీలకంగా మారింది. ఒక వ్యక్తి నిజంగా ఎవిడెన్స్ కావాలంటే ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మాట్లాడిళ్ళు, లాస్ట్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, లాస్ట్ కాల్ ఎవరు మాట్లాడిళ్ళు, ఎక్కడైనా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఎక్కడైనా ఫోన్ను హ్యాక్ చేసిళ్ళు, ఎక్కడి నుంచి అయినా ఫోన్ను ఎవరు దాన్ని ట్రాప్ చేసిళ్ళు, ఎవరెవరు ఆ ఫోన్ను వాడిళ్ళు, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళిపోయింది, ఆ ఫోన్ నిజంగా ప్రవీణ్ పగడాల విషయంలో ఆయనను చిత్రీకరించి ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన హత్య చేయబడ్డ తర్వాత జరిగిందా, ప్రవీణ్ పగడాల గారే నిజంగా వైన్ షాప్లోకి వెళ్ళిపోవడం జరిగిందా, ప్రవీణ్ పగడాల గారే నిజంగా అన్నీ నిజంగా ఆయన గూగుల్ పేలు ఫోన్పేలు ఆయన చిత్రీకరించేటువంటి మేధావులు, ఇలా ఉన్నటువంటి నిందితుని చెప్పేటువంటి మేధావులు వాళ్ళందరికీ ఇవన్నీ ఆయనకైనా చేసుకున్నా తాగుపోతారని ఎట్లా డిసైడ్ చేస్తున్నారు. మనిషిని చంపిళ్ళు, మంచితనాన్ని కూడా చంపుతున్నారు. అందుకోసమే బాధ అంటే ఎంత బాధ. మనిషిని చంపిళ్ళు, ఆయన మంచితనాన్ని కూడా చంపుతున్నారు. మనిషిని చంపిళ్ళు, ఆ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని చంపుతున్నారు. మనిషిని చంపిళ్ళు, ఆ మతాన్ని చంపుతున్నారు. ఎంత బాధ అంటే అంత బాధ. ఇలా కీలకంగా ఉన్నటువంటి ఫోను ఎక్కడి నుంచి వచ్చింది, ఫోన్ నిజంగా ఎవరు ఆపరేట్ చేసేలా, ఫోను ఆధారాలేంది, ఫోన్లో ఉన్నటువంటి డాటా ఆధారంగా లాస్ట్ ఫోన్ కాల్ ఎవరు మాట్లాడారు, ఫోన్ నిజంగా ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ నిజంగా లాస్ట్ ఫోన్ ఎవరు చెప్పిళ్ళు, ఫోన్ మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏవి, అవన్నీ కూడా ఎందుకు బయట పెట్టలేకపోతున్నాయి. ఇవన్నీ ఆధారాలు కాదా, ఇవన్నీ ఎవిడెన్స్ కాదా. ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఫోన్ ఏ లొకేషన్లో స్విచ్ ఆఫ్ అయింది, ఏ లొకేషన్లో నిజంగా చేతులు మారింది, ఎవరు నిజంగా ప్రవీణ్ పగడాల గారిని ఎక్కడ కిడ్నాప్ చేసిళ్ళు, ప్రవీణ్ పగడాల విషయంలో అంత స్పష్టంగా సమాజానికి గొప్ప మెసేజ్ అందించేటువంటి వ్యక్తి, తాగొద్దని చెప్పేటువంటి వ్యక్తి, తాగుబోతులు మార్చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, సమాజంలో గౌరవప్రదంగా బతకాలని చెప్పినటువంటి వ్యక్తి, సమాజంలో గొప్పగా బతకాలి ఇది జీవితం అని చెప్పేటువంటి వ్యక్తి వైన్ షాప్లోకి పోయి వైన్స్ కొనేటువంటి పరిస్థితి తెచ్చుకుంటాడా? ఇదన్నీ నాకు వచ్చే డౌట్స్ కాదు. ఇలా సమాజంలో ఉన్నటువంటి చాలామంది మేధావులకు వచ్చేటువంటి డౌట్స్, చాలామంది క్రైస్తవ సమాజానికి వచ్చేటువంటి డౌట్స్, చాలామంది మేధావులు, చాలామంది ఇంటెలెక్చువల్స్ ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూసేటువంటి వాళ్ళందరికీ వచ్చేటువంటి డౌట్స్. ఇప్పుడు కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ వాళ్ళకు వచ్చే డౌట్స్. నేను అందుకోసమే చెప్తున్నాను. ప్రవీణ్ పగడాల గారు ఇంత విషయాన్ని స్పష్టంగా చెప్పేటువంటి క్రమంలో, ప్రవీణ్ పగడాల గారు ఇవన్నీ చెప్పేటువంటి క్రమంలో ఎందుకోసం ఆయన విషయంలో ఓన్లీ వైన్స్ వీడియోలు మాత్రమే చిత్రీకరిస్తున్నారు, పడ్డ వీడియోలు మాత్రమే చిత్రీకరిస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారు సమాజాన్ని మార్చాలని ఆయన బయలుదేరినటువంటి క్రమంలో, సమాజం కోసం తప్పించేటువంటి క్రమంలో, సమాజంలో ఉన్నటువంటి మంచిని సమాజానికి అందించాల లక్ష్యంతో ఆయన వివిధ ప్రసంగాలు చేస్తూ చైతన్యం చేసేటువంటి క్రమంలో ఆయన నిజంగా ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగుబోతుల చిత్రీకరించడం ఎంత బాధాకరం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే సత్యాలు ఇక్కడ ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి ఫోన్పే ఫోనే ఇలా ఉన్నటువంటి పేమెంట్ ఆయన పేమెంట్ చేసేలా అంటున్నారు. ఆ పేమెంట్ వైన్స్లో ఇదే ప్రధానంగా ఉన్నటువంటి చర్చ ఏంది, ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయినటువంటిది వాళ్ళ చర్చ, ప్రవీణ్ పగడాల గారు నిజంగా హత్య చేయబడినటువంటి చర్చ. హత్య చేయబడ్డది మొట్టుకున్నది జైబీం టీవీ, చాలామంది ఉన్నటువంటి మేధావులు ఇంటెలెక్చువల్స్. ప్రవీణ్ పగడాల గారిని నిజంగా ఆయనకైనా తాగి చనిపోయిందని చెప్పేటువంటి ఒక వర్గము,
ఒక వర్గము ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయిండు, క్రైస్తవులు అంటే ఎంత నీచమైన వ్యక్తులు, క్రైస్తవులు అంటే నిజంగా తాగే చనిపోయిండు, ఆయనకైనా చనిపోయిన ఇష్టానుసారంగా బూతుల అప్పర్ లాంగ్వేజ్ ఎంత భయంకరం అంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అది మనం మాట్లాడదు కానీ ఇక చెప్పొద్దు, ఎందుకంటే చాలామంది కూడా చూస్తున్నారు కాబట్టి. ఫోన్పే కిల్లర్ చేతిలో మాస్టర్ ఫోన్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు గరం హత్యలో కీలకం కిల్లర్ దగ్గర ఉన్న ఆధారాలే. వైన్ షాప్లో 2 ఫోన్లు ఆపరేటింగ్ కీలకం కాబోతుందా? ఇవన్నీ మీకు ఎవిడెన్స్, నేను చెప్పేటువంటి ఎవిడెన్స్ మీరు చూడండి. వైన్ షాప్లో 2 ఫోన్లు ఆపరేటింగ్ కీలకం కాబోతుందా? కిల్లర్ చుట్టూ తిరుగుతున్నటువంటి మాస్టర్ హత్య మిస్టరీ. కిల్లర్ చుట్టూ తిరుగుతున్నటువంటి మాస్టర్ హత్య మిస్టరీ. ఎవరు చేసిలా? ఆయన నిజంగా ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ మాస్టర్ ఎవడు? అక్కడ ఉన్నటువంటి ఆయన నుండి నడిపించినటువంటి మాస్టర్తో పాటు పాస్టర్ని అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాస్టర్ డైరెక్షన్లో చేసినటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ చిత్రీకరించినటువంటి ఆ మాస్టర్ ఎవరు? ఆ గురువు ఎవరు? పాస్టర్ విషయంలో మాస్టర్గా మారినటువంటి వ్యక్తి పాస్టర్ను అత్యంత కిరాతకంగా హింసకు గురి చేసినటువంటి మాస్టర్ ఎవరు? పాస్టర్ విషయంలో ఆ మాస్టర్ బయటపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. పాస్టర్ విషయంలో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటిది కూడా ప్రధానంగా కీలకం కాబోతుంది. కిల్లర్ చుట్టూ తిరుగుతున్నటువంటి పాస్టర్ హత్యకి కేసు మిస్టరీ కీలకం కాబోతుంది. ఏంది మీ డౌట్స్ అన్నీ నేను రాశాను. మీ డౌట్స్ వేలాది మంది డౌట్స్, ఇలా వేలాది మంది ఫోన్ కాల్స్ మాట్లాడినా వాళ్ళందరి డౌట్స్ కూడా నేను రాశాను.